అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హై గ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రాక్టీస్ సెట్ 4ని సాల్వ్ చేద్దాం. ఇఫ్ sin theta equal to 3/4 and cos theta is 5/4, then the value of 1 plus tan theta divided by 1 minus cot theta. సో ఇక్కడ మనకి sin theta cos theta ఇచ్చి 1 plus tan theta divided by 1 minus cot theta వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ sin theta అంటే ఏంది? పర్పెండిక్యులర్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ కదా. కాస్ థీటా అంటే బేస్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ మనకి 4 అని ఇచ్చారు, పర్పెండిక్యులర్ 3 అండ్ బేస్ ఏమో 5 అని ఇచ్చారు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ టాన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై బేస్, దట్ ఈస్ 3/5 డివైడెడ్ బై 1 మైనస్ కాట్ థీటా అంటే బేస్ బై పర్పెండిక్యులర్ కదా, అంటే 5/3. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 5 ఎల్సిఎం వస్తుంది. 5 ప్లస్ 3 అంటే 8 హోల్ డివైడెడ్ బై ఎల్సిఎం 3 మైనస్ 5 అంటే మైనస్ ఆఫ్ 2. సో 8/5 ఇంటూ మైనస్ ఆఫ్ 3/2 అని రాయొచ్చా? 2 ones 2 4 6 8 4 ఇంటూ 3 అంటే 12. సో మైనస్ 12/5 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్, if x square y square plus 1 divided by x square y square equal to 83, then what is the value of xy minus of 1 by xy? సో ఇక్కడ మనము x ఇంటూ వైని k అని చెప్పి తీసుకుందాం. ఓకేనా? సో x ఇంటూ వై ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ ఏమైంది మనకి? k స్క్వేర్ ప్లస్ 1 బై కే స్క్వేర్ ఈక్వల్ టు 83 అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది k మైనస్ 1 బై కే అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కే స్క్వేర్ 1 బై కే స్క్వేర్ ఇచ్చినప్పుడు k మైనస్ 1 బై కేని ఫైండ్ అవుట్ చేయడానికి స్క్వేర్ రూట్ ఆఫ్ 83 మైనస్ ఆఫ్ 2 చేయాలి. 83 మైనస్ 2 అంటే 81 కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. సో ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ డినామినేటర్లో మనకి 1 ప్లస్ 1/5 ఉంది కదా. సో ఎల్సిఎం తీసుకుంటే 5 ఇంటూ 1 అంటే 5 ప్లస్ 1 అంటే 6/5 వస్తుంది. సో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి రెసిప్రోకల్గా రాస్తే మనకి వాల్యూ అనేది 5/6 అవుతుంది. సో అప్పుడు అగైన్ మనకి 1 ప్లస్ 5/6. సో ఎల్సిఎం 6 1 6 ప్లస్ 5 అంటే 11. సో ఈ టోటల్ వాల్యూ ఇప్పుడు మనకి 11/6 అని వచ్చింది. 1 డివైడెడ్ బై 11/6 అంటే 1 ప్లస్ 6/11 అవుతుంది కదా. సో 11 ఇంటూ 1 అంటే 11 ప్లస్ 6 అంటే 17. సో 17/11 డివైడెడ్ బై అని ఉంది. సో మల్టిప్లై చేస్తే మనకి రెసిప్రోకల్గా రాస్తాం. 11 ఇంటూ 1 అంటే 11 ప్లస్ 6 అంటే 17. సో 17/11ని 11/17 అని రాయొచ్చా? దట్ ఈస్ ఈక్వల్ టు x/2. సో ఈ 11 క్యాన్సిల్, ఈ 17 క్యాన్సిల్ అయిపోతే x వాల్యూ ఇక్కడ నుంచి మనకి 2 వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Arav alone can complete a piece of work in 6 days and Babita alone can complete the same work in 8 days. Arav and Babita agreed to complete it for 2400 rupees. With the help of Chaitanya, they completed the work in 3 days. How much is Babita to be paid? సో ఇక్కడ ఒక వర్క్ని ఆరవ్ ఏమో 6 డేస్లో కంప్లీట్ చేస్తే బబితా వచ్చేసి 8 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ చైతన్య వాళ్ళు ఈ వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేసేసారు. ఈ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఆరవ్ అండ్ బబితాకి 2400 రూపీస్ అగ్రి అంటే ఇలా మాట్లాడుకున్నారనమాట వాళ్ళు. Arav alone can complete a piece of work in 6 days and Babita alone can complete the same work in 8 days. Arav and Babita agreed to complete it for 2400 rupees. With the help of Chaitanya, they completed the work in 3 days. How much is Babita to be paid? So ఇక్కడ ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఆరవ్ అండ్ బబితా 2400 రూపీస్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆరవ్ ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 6 డేస్ పడుతుంటే బబితాకి 8 డేస్ పడుతుంది. ఇప్పుడు ఆరవ్, బబితా అండ్ చైతన్య వీళ్ళ ముగ్గురు కలిసి ఆ వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేస్తే బబితాకి ఎంత అమౌంట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఆరవ్ ఏ అని చెప్పి తీసుకుందాం. 6 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు కదా. బబితా బి 8 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఆరవ్, బబితా ప్లస్ చైతన్య ముగ్గురు కలిసి 3 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 6 and 8 24, 8 and 3 అగైన్ 24 కాబట్టి టోటల్ వర్క్ ఇక్కడ నుంచి మనకి 24 యూనిట్స్ వచ్చింది. 6 ఇంటూ 4 8 ఇంటూ 3 3 ఇంటూ 8. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిస్తే ఎఫిషియన్సీ 8 యూనిట్స్ వస్తుంది. ఆరవ్ అండ్ బబితా 4 ప్లస్ 3 అంటే 7 కదా. సో ఆరవ్ అండ్ బబితాది 7 యూనిట్స్ అయితే చైతన్యకి
ఎన్ని యూనిట్స్ ఉంటుంది? 1 యూనిట్ ఉంటుంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది హౌ మచ్ బబితా టు బి పేడ్. సో వాళ్ళ ఎఫిషియన్సీ రేషియోస్ ఎలా అయితే ఉంటాయో మనకు అమౌంట్ కూడా అదే రేషియోలో పే చేస్తారనమాట. ఆరవ్, బబితా, చైతన్య ముగ్గురు కలిపి ఇక్కడ ఎఫిషియన్సీ 8 యూనిట్స్ అని వచ్చింది. అంటే 8 రేషియో మనకి ఈ 2400 అనేది 8 పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంటే ఇందులో బబితాకు వచ్చేసి 3 యూనిట్స్ వస్తుంది. సో 8 ones 8 3s is 24. 3 into 3 అంటే 900 రూపీస్ బబితాకు వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, panic spread when 10% of the inhabitants of a village died of cholera, during which the remaining 25% of the inhabitants left the village and the population decreased to 4050. Find the original number of the inhabitants. సో ఒక పానిక్ స్ప్రెడ్ అవటం మూలాన 10% విలేజెస్ చనిపోయారు అండ్ రిమైనింగ్ ఉన్న 90%లో 25% విలేజ్ వదిలి వెళ్ళిపోతే రిమైనింగ్ పాపులేషన్ ఇప్పుడు 4050 ఉంది. మనల్ని అడుగుతుంది ఒరిజినల్గా పాపులేషన్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో 10%ని మనం 1/10 అని రాయొచ్చు కదా, అండ్ 25%ని 1/4 అని చెప్పి రాసుకోవచ్చా? సో ఇనీషియల్గా 10 ఉంటే ఇప్పుడు 1 డిక్రీజ్ అయింది అంటే 9 అవుతుంది. సిమిలర్గా 25% వదిలి వెళ్ళిపోయారు విలేజ్ని. సో ఇనీషియల్గా 4 యూనిట్స్ ఉంటే ఇప్పుడు 3 యూనిట్స్ ఉంటుంది. 10 into 4 అంటే 40, 3 into 9 అంటే 27. ఇక్కడ మన క్వశ్చన్లో ఈ 27 వాల్యూ ఇచ్చారు. 27 వాల్యూ వచ్చేసి 4050 అయితే 40 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 9 3s 27, 9 4s 36, 9 5s 45, E0 has it is 3 ones 3 15s 45, E0 has it is 15 into 4 అంటే 60 అండ్ 2 zeros అలానే తీసుకుంటే 6000 అనేది ఇనీషియల్గా పాపులేషన్ ఉంది విలేజ్లో. నెక్స్ట్, a tree breaks and falls to the ground in such a way that upper part is still partially attached to its trunk. If the original height of the tree was 24 meter and it makes an angle of 30 degree with the ground, at what height did it break? సో ఈ క్వశ్చన్ని డయాగ్రామ్ గీస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఒరిజినల్గా ఒక ట్రీ ఇలా ఉంది. ఓకే, ట్రీ కంప్లీట్గా ఇంత హైట్ ఉంది ట్రీది. ఇప్పుడు ఈ ట్రీ ఏమైంది? ఇక్కడ మనకి బ్రేక్ అయిపోయింది. కంప్లీట్గా బ్రేక్ అవ్వకుండా పార్షియల్గా, అంటే ఇంకా కొంత భాగము ఈ ట్రీకి అటాచ్ అయ్యింది. సో ఇప్పుడు ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ఇలా మనకి గ్రౌండ్కి టచ్ అవుతుంది. సో ఈ గ్రౌండ్కి టచ్ అయ్యే దగ్గర యాంగిల్ అనేది 30 డిగ్రీ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ యాంగిల్ అనేది 30 డిగ్రీ అని అన్నారు. ఈ యాంగిల్ మనకు తెలుసు 90 అని. ఈ యాంగిల్ 90 అని ఉంటే అనదర్ వచ్చేసి 60 డిగ్రీ కదా. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 60 90 డిగ్రీ యాంగిల్స్ ఫామ్ అయితే లైన్ రేషియోస్ 1√3 అండ్ 2 యూనిట్స్ ఉంటుంది. సో ఇప్పుడు 30 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ 1 యూనిట్ అయితే 60 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ √3, 90 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ ఈ లైన్ ఏమైంది? 2 యూనిట్స్ అయింది కదా. మనకి ఇక్కడ ట్రీ హైట్ ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఏ హైట్ దగ్గర ట్రీ అనేది బ్రేక్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ట్రీ హైట్ 24 మీటర్స్ అన్నారు కదా. సో ఇనీషియల్గా మనము ట్రీ బ్రేక్ అవ్వలేదు అని అనుకుంటే ఈ కంప్లీట్ అనేది ట్రీ హైట్ అయింది కదా. బట్ ఇక్కడ బ్రేక్ అయిపోయి ఈ లెంత్ మనకి ఇలాగా కిందకు వచ్చేసింది. సో అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లెంత్ ఏమో 1 యూనిట్ ఉంటే సేమ్ ఈ లెంత్ నుంచి ఈ లెంత్ దాకా మనకి ఇక్కడ 2 యూనిట్స్ అని వచ్చింది కదా. సో 1 + 2 ఏమైంది? కంప్లీట్ ట్రీ లెంత్ అయింది. సో 1 + 2 అంటే 3 యూనిట్స్. 3 యూనిట్స్ వాల్యూ మనకి ఇక్కడ 24 మీటర్స్ అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఏ హైట్ దగ్గర ట్రీ బ్రేక్ అయింది. సో ఈ హైట్ దగ్గర బ్రేక్ అయింది కాబట్టి 1 యూనిట్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 3 1s 3 8s is 24. సో 8 మీటర్స్ దగ్గర ట్రీ అనేది బ్రేక్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, sides AB and AC of ABC are produced to point D and E respectively. The bisectors of CBD and BCE meet at point P. If A is 78, then what will be the measure of P? సో ఫస్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకేనా? ఈ ట్రయాంగిల్ మనకి ఇచ్చింది ఏంటి? ఏసీ అండ్ ఏబి ప్రొడ్యూస్ అయింది అని అన్నారు. సో ఫస్ట్ ఏ ఇక్కడ తీసుకుంటే ఏబి అండ్ ఏసీ. ఏబి అనేది ఇలా ప్రొడ్యూస్ అయితే ఏసీ కూడా ఇలా ప్రొడ్యూస్ అయింది. సో ఇప్పుడు బి యాంగిల్ సి యాంగిల్ బైసెక్టర్స్ మనకి పాయింట్ పి దగ్గర మీట్ అవుతున్నాయి అని అన్నారు. సో బైసెక్టర్స్ అంటే యాంగిల్ని ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేసేది కదా. ఇది పాయింట్ పి అయితే మనకి యాంగిల్ ఏ వచ్చేసి 78 డిగ్రీ అన్నారు. యాంగిల్ పి అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అదే మనకి బైసెక్టర్స్ ఇన్సైడ్ మీట్ అయితే మనకి ఫార్ములా వచ్చేసి 90 + 1/2 యాంగిల్ ఆఫ్ ఏ అయింది. ఇక్కడ అవుట్ సైడ్ కదా బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అవుట్ సైడ్ యాంగిల్స్
రెండు కలిసి పాయింట్ P దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫార్ములా 90 మైనస్ 1/2 ఆఫ్ యాంగిల్ ఏ అయింది. అదే రెండు మనకి ఇంటర్నల్ యాంగిల్కి బైసెక్టార్స్ అయితే ప్లస్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో 90 మైనస్ ఆఫ్ 1/2 యాంగిల్ ఏ అంటే 78 కదా. సో 2 1s 2 3s 6 2 9s 18. 90 ప్లస్ 39 అంటే 90 మైనస్ 39 అంటే మనకి 51 వస్తుంది. 51 డిగ్రీ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో యాంగిల్ పి వచ్చేసి 51 డిగ్రీ అయింది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ వీ నో దట్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా. సో 1024 రేస్ టు 0.13 ప్లస్ 0.07 అంటే 0.2 అవుతుంది, అవునా, డివైడెడ్ బై. సో ఇక్కడ డినామినేటర్లో 7 రేస్ టు 0.25 అండ్ 49 అంటే 7 స్క్వేర్ అని రాసుకోవచ్చా. 43 అంటే 7 క్యూబ్ అయింది. 2 ఇంటూ, సో ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఏమైంది, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అయింది. సిమిలర్గా 2 ఇంటూ 0.75 అంటే 7 రేస్ టు 0.15 అండ్ ఇక్కడ కూడా మనకి 7 రేస్ టు 3 ఇంటూ 0.2 అంటే 0.6. ఫస్ట్ వాల్యూ వచ్చేసి 7 రేస్ టు 0.25 కదా. సో 1 జీరోని మనము యాడ్ చేసుకున్నాం, ఇక్కడ 2 జీరోస్ యాడ్ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 250 ప్లస్ 150 అంటే 400, 400 ప్లస్ 600 అంటే 1000 కదా. సో 7 రేస్ టు 1 అని వచ్చింది. నో 1024ని మనం 2 పవర్ 10 అని రాసుకోవచ్చా. 2 పవర్ 10 ఇంటూ ఇక్కడ 0.2ని 2 డివైడెడ్ బై 10 అని రాయొచ్చా. హోల్ డివైడెడ్ బై 7. ఈ 10 క్యాన్సిల్ అయిపోతే 2 స్క్వేర్ అంటే 4. సో 4/7 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 5 bells ring together initially and then continue ringing sequentially at intervals 4, 8, 12, 16 and 20 seconds. If they start ringing together at 12 pm, then how many times they ring together between 12 pm and 3 pm? Okay na. So first ఇక్కడ మనకి బెల్స్ అనేవి 4 సెకండ్స్కి ఒకసారి, 8 సెకండ్స్కి ఒకసారి, 12 సెకండ్స్కి ఒకసారి, 16 సెకండ్స్కి ఒకసారి, 20 సెకండ్స్కి ఒకసారి ఇలాగా 5 బెల్స్ రింగ్ అవుతుంటే 12 o'clockకి అన్నీ కలిసి ఒకేసారి రింగ్ అయితే సో 12 నుంచి 3 లోపు ఎన్నిసార్లు అన్నీ కలిసి ఒకేసారి రింగ్ అవుతాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ సింపుల్గా మనం ఎల్సిఎం తీసుకోవచ్చు. 4కి, 8కి, 12, 16 అండ్ 20కి. సో ఇక్కడ నుంచి మనము 4 కామన్ తీసుకుంటే 1, 2, 3, 4, 5 వస్తుంది కదా. నౌ 2 అండ్ 4కి ఎల్సిఎం 4, 4 అండ్ 5కి ఎల్సిఎం 20, 20 అండ్ 3కి ఎల్సిఎం 60, 60 ఇంటూ 4 అంటే 240. సో ప్రతి 240 సెకండ్స్కి ఒకసారి మనకి బెల్స్ అన్నీ కలిసి రింగ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 12 o'clock నుంచి 3 o'clock దాకా కదా. సో 12 నుంచి 1 అంటే 1 hour, 1 నుంచి 2కి 2 hour, 2 నుంచి 3 అంటే 3 hours. సో కంప్లీట్గా 3 hours. 3 hoursలో మనకి సెకండ్స్ కదా ఇక్కడ ఇచ్చింది. సో 3 hours అండ్ 60 minutes ఇంటూ 60 seconds అంటే 3600 seconds. ఇన్ని సెకండ్స్లో 240 సెకండ్స్ని డివైడ్ చేస్తే మనకి ఎన్నిసార్లు ర్యాంక్ అయితే మనకి ఆన్సర్ వచ్చింది అనమాట. ఈ జీరో క్యాన్సిల్, 3 1s 3 8s is 24, 8 1s 8 4s 32, క్యారీ 4 8 5s 40. సో 45 ప్లస్ 1 టైం టోటల్గా మనకి 46 టైమ్స్ బెల్స్ అనేవి ర్యాంక్ అవుతాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ బికాస్ ఆఫ్ ఎ 25% reduction in the price of wheat per kg, John is able to buy 5 kg more for 600 rupees. What is the original price of wheat per kg? So very important question. ఇక్కడ ప్రైస్ అండ్ కన్సంప్షన్ రెండు అనేవి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకేనా. 25% రిడక్షన్ అంటే 25% అంటే 1/4 కదా. సో ప్రైస్ అనేది ఇనీషియల్గా 4 యూనిట్స్ ఉంటే ఇప్పుడు 3 యూనిట్స్ అయింది. అంటే కన్సంప్షన్ ఏమైంది, ఇనీషియల్గా 3 యూనిట్స్ ఉంటే ఇప్పుడు 4 యూనిట్స్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి జాన్ 5 kgs మోర్ తీసుకుంటున్నారు అని చెప్పి ఇచ్చారు. 3 and 4 ఇక్కడ కన్సంప్షన్కి మనకి ఎన్ని యూనిట్స్ డిఫరెన్స్ ఉంది, 1 యూనిట్. ఈ 1 యూనిట్ వాల్యూ 5 kgs అయితే 3 యూనిట్స్ ఏమైంది 15 kgs. 4 యూనిట్స్ అంటే 5 into 4 20 kgs అయింది. మనల్ని అడుగుతుంది ఒరిజినల్ ప్రైస్ అనేది ఎంత అని. సో 600 రూపీస్కే ఇనీషియల్గా అతను 15 kgs కొంటున్నారు, ఇప్పుడు 20 kgs కొంటున్నారు. మనకు కావాల్సింది ఇనీషియల్ ప్రైస్ కాబట్టి 600 రూపీస్ ఇచ్చి 15 kgs కొంటుంటే 1 kg ఎంత అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. 15 1s 15 4s ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్. సో 40 రూపీస్ పర్ కేజీ పడుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్
If F1 and F2 are fourth proportional to 2 by 7, 7 by 12, 8 and 5 by 6, 4 by 3, 10 respectively, then find the value of F1 is to F2. So first ఇక్కడ F1 అంటే 2 by 7, 7 by 12 అండ్ 8కి ఫోర్త్ ప్రపోర్షనల్ అన్నారు. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఈ రెండు రేషియోలో ఉంటే 8 అండ్ x కూడా రేషియోలో ఉంటాయి, ఈ రెండు మనకి ప్రపోర్షనల్లో ఉంటాయి. సిమిలర్గా F2 ఈజ్ ఈక్వల్ టు 5 by 6 is to 4 by 3 proportional to 10 is to x. ఈ x వాల్యూ కావాలి. సో ఇక్కడ మిడిల్ టర్మ్ ప్రొడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్ కదా. సో 7 by 12 into 8 divided by x is equal to 2 by 7. Now 7 into 8 అంటే 56. 56 by 12 into 2 by 7 మనకి 7 by 2 అని రాసుకోవచ్చా. సో 2 ones, 2 2s is 4, carry 1, 2 8s is 16, 4 3s 12, 4 7s 4 3s 12, 4 7s 28. సో 7 into 7 అంటే 49 by 3 వచ్చింది. ఇక్కడ మనకి F1 వాల్యూ 49 by 3 అని వచ్చింది. సిమిలర్గా F2 కూడా చూద్దాం, ఓకేనా. సో మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్ కదా. 4 by 3 into 10 x ఈజ్ ఈక్వల్ టు 5 by 6. సో ఇక్కడ x అని తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా F2 అయినా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ F1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఓకేనా. నా 4 by 3 into 10 అంటే 40 by 3 into 6 by 5. 5 ones, 5 8s is 40, 6 into 8 అంటే 48, 48 by 3 వచ్చింది. ఇది మనకి F2. సో ఇప్పుడు F1 ఈజ్ టు F2 రేషియో ఏమైంది, ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 49 ఈజ్ టు 48 అనేది రేషియో అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what percentage of numbers from 1 to 70 have unit digit 1 or 7? సో ఇక్కడ 1 to 70 దాకా నంబర్స్ ఇంక్లూడింగ్ బోత్ అని అన్నారు, అంటే ఈ 1ని 17 కూడా ఇంక్లూడ్ చేయాలి, ఓకేనా. సో ఈచ్ యూనిట్ డిజిట్ అనేది మనకి 1 కానీ 7 కానీ ఉండాలి అని అన్నారు. సో ఫస్ట్ మనం 1ని కౌంట్ చేస్తే 1 ప్లేస్లో యూనిట్ డిజిట్ 1ఏ కదా, అండ్ 11 తీసుకుంటే యూనిట్ డిజిట్ 1. సిమిలర్గా 21, 31, 41, 51 అండ్ 61. సో ఇక్కడ టోటల్ మనకి ఎన్ని నంబర్స్ వచ్చినాయి, 7 నంబర్స్ వచ్చినాయి. అండ్ 7 కూడా అన్నే కదా వచ్చేది, కావాలంటే చూడండి ఫస్ట్ డిజిట్ 7 అయింది, నెక్స్ట్ 17, 27, 37, 47, 57 అండ్ 67. సో కంప్లీట్గా ఇక్కడ 7 ఇక్కడ 7, టోటల్ మనకి 14 నంబర్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ ఎన్ని నంబర్స్లో, 70 నంబర్స్లో. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్, 7 1s, 7 2s is 14, 2 into 10 అంటే 20. సో 20% నంబర్స్కి మనకి యూనిట్ డిజిట్ 1 కానీ 7 కానీ ఉంటుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a policeman whose speed is 10 km per hour chases a thief running at a speed of 8 km per hour. If the thief is 100 meter ahead of the policeman, how much time will the policeman take to catch the thief? సో ఇక్కడ ఒక పోలీస్ మ్యాన్ థీఫ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే థీఫ్ అండ్ పోలీస్కి మధ్యన డిస్టెన్స్ 100 మీటర్స్ అని ఇచ్చారు. పోలీస్ మ్యాన్ స్పీడ్ 10 km per hour అయితే థీఫ్ స్పీడ్ వచ్చేసి 8 km per hour. మనల్ని అడుగుతుంది ఎంత టైం తర్వాత పోలీస్ మ్యాన్ థీఫ్ని క్యాచ్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఓకేనా. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమైంది, ఫస్ట్ మనకి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి మైనస్ అయింది. సో 10 minus 8 అంటే 2 km per hour. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఏమో మీటర్స్లోకి ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ చేస్తే టైం వస్తుంది. 10 minus 8 అంటే 2 ఇంటూ 5 by 18, 5 into 2 అంటే 10, ఈ 0 క్యాన్సిల్. సో ఇక్కడ 180 సెకండ్స్, మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 180 సెకండ్స్ వస్తుంది. మనకు కావాల్సింది మినిట్స్లో కాబట్టి డివైడెడ్ బై 60, ఈ 0 క్యాన్సిల్, 6 1s 6 3s, దట్ ఈస్ 3 minutesలో పోలీస్ మ్యాన్ థీఫ్ని పట్టుకుంటారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the radius of a sphere is increased by 2 cm, then its surface area increases by 704 cm square. Find the radius of the sphere after increase. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ అనేది 2 cm ఇంక్రీజ్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియా కూడా 704 cm స్క్వేర్కి ఇంక్రీజ్ అవుతుంటే ఆఫ్టర్ ఇంక్రీజ్ అయినాక రేడియస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రేడియస్ ఆఫ్టర్ ఇంక్రీజ్ అయినాక ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఓకేనా. సో ఇనీషియల్గా మనం సర్ఫేస్ ఏరియా అనేది 4πr² అయింది కదా, అదే 2 cm ఇంక్రీజ్ అయితే ఏమైంది 4π
r+2 హోల్ స్క్వేర్ అని అవుతుంది. మనకి సర్ఫేస్ ఏరియా 704 సెంటీమీటర్ స్క్వేర్ ఇంక్రీజ్ అని చెప్పారు. సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఈ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిన స్పియర్ సర్ఫేస్ ఏరియాలో నుంచి ఒరిజినల్ స్పియర్ సర్ఫేస్ ఏరియాని మైనస్ చేస్తే డిఫరెన్స్ 704 వస్తుంది. రెండిట్లో నుంచి మనం 4π కామన్ తీసుకోవచ్చు కదా. 4 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r+2 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 4r ప్లస్ ఇక్కడ r స్క్వేర్ ఉంటుంది కదా, సారీ మైనస్ కాబట్టి మైనస్ తీసుకుందాం. ఇక్కడ మైనస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకేనా. సో మైనస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 704. Now 11 2s is 22, 11 6 is 66, carry 4, 11 4s 44, 4 1s 4 16s 64 కదా. సో 2 1s 2 8s is 16 and plus r square minus r square cancel అయిపోతే 4 plus 4 into r is equal to 8 into 7 అంటే 56. సో 4r is equal to 56 లో 4 మైనస్ చేస్తే 52 కదా. సో r is equal to 4 1s 4 13s is 52. మనకు కావాల్సింది స్పియర్ రేడియస్ ఆఫ్టర్ ఇంక్రీజ్ 13 ప్లస్ 2 అంటే 15. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్ 15 సెంటీమీటర్స్. ఓకేనా. సో 13 ప్లస్ 2 అంటే 15. నెక్స్ట్, if a regular polygon has 65 diagonals, then what will be the number of sides of this polygon? సో ఇక్కడ మనకి డయాగ్నల్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంది, n ఇంటూ n మైనస్ 3 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ దట్ ఈస్ 65. సో ఇక్కడ n ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు 65 ఇంటూ 2 అంటే 130 కదా. సో ఈ 130 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అని అంటే డిఫరెన్స్ మనకి ఇక్కడ 3 రావాలి. సో చూడండి డైరెక్ట్గా మనము 13 ఇంటూ 10 అని తీసుకోవచ్చా. 13 ఇంటూ 10 అంటే 130 అండ్ డిఫరెన్స్ కూడా 3 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనము n వాల్యూ 13 సబ్స్టిట్యూట్ చేస్తే 13 ఇంటూ 13 మైనస్ 3 అంటే 10. సో n వాల్యూ మనకి 13 వచ్చింది. ఈ పాలిగాన్ కి 13 సైడ్స్ ఉంటాయి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, two trains of equal length are running on parallel tracks in the same direction at speeds of 66 km per hour and 39 km per hour. The faster train crosses the slower train in 24 seconds. Find the length of each train. సో ఇక్కడ 2 trains length ఈక్వల్ అని చెప్పించారు. ప్యారలల్ ట్రాక్స్ మీద సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 66 అని ఇచ్చారు, సెకండ్ ట్రైన్ స్పీడ్ ఏమో 39 అని ఇచ్చారు. సో స్పీడ్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ని క్రాస్ చేయడానికి 24 సెకండ్స్ టైం పడుతుంటే లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ డిస్టెన్స్ ఏమైంది 2 ట్రైన్స్ లెంత్. సో ఈచ్ ట్రైన్ లెంత్ మనం ఎల్ అని తీసుకుంటే 2 ట్రైన్స్ లెంత్ ఏమైంది 2l అయింది. 2l ఈజ్ ఈక్వల్ టు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ మనకి ఏమైంది సబ్ట్రాక్ట్ అయింది. సో 66 మైనస్ 39 అంటే 27 ఇంటూ సెకండ్స్ ఉంది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 టైం వచ్చేసి 24. సో నౌ 6 3s is 18, 6 4s is 24, 3 1s 3 9s is 27, 2 1s 2 2s 4. సో 5 ఇంటూ 2 అంటే 10, 10 ఇంటూ 9 అంటే 90. ఈచ్ ట్రైన్ లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి 90 మీటర్స్ అని వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మినిట్స్ కాదు, లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అన్నారు కదా, సో మీటర్స్ అనమాట. ఓకేనా. ఈచ్ ట్రైన్ లెంత్ మనకి 90 మీటర్స్ అని వస్తుంది. నెక్స్ట్, P and Q enter into a partnership investing 1400 rupees and 1800 rupees respectively. They keep half of the profit for running the business and share the remaining in the ratio of their investment. If the difference of their share in the profit is 47 rupees, find the total profit. So very important question. First ఇక్కడ చూడండి, P and Q ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ లోకి పి వచ్చేసి 1400 రూపీస్, క్యూ వచ్చేసి 1800 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన ప్రాఫిట్లో నుంచి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ని వాళ్ళు మళ్ళీ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ హాఫ్ని ఇన్వెస్ట్మెంట్ రేషియోస్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. సో ఇలా డిస్ట్రిబ్యూట్ చేసినందు మూలాన వాళ్ళకి డిఫరెన్స్ అనేది 47 రూపీస్ వస్తుంటే టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో పి అండ్ క్యూ ఇన్వెస్ట్ చేసింది పిఏమో 1400, క్యూ వచ్చేసి 1800 కదా. సో ఈ 2 zeros క్యాన్సిల్, 2 7s 14, 2 9s is 18. సో ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ద మనీ వాళ్ళు వచ్చిన ప్రాఫిట్లో
ఓన్లీ హాఫ్ని వాళ్ళు షేరింగ్ చేసుకుంటున్నారు. సో ఆ షేర్ కూడా ఇన్వెస్ట్మెంట్ రేషియోలో షేర్ చేస్తుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంది 7:9. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 9 - 7 అంటే 2 యూనిట్స్. సో 2 యూనిట్స్ వాల్యూ ఇక్కడ 47 అని ఇచ్చారు. 1 యూనిట్ వాల్యూ ఏమైంది 47 డివైడెడ్ బై 2 కదా. అండ్ మనల్ని అడుగుతుంది ఏంది ఇక్కడ టోటల్ ప్రాఫిట్. సో 7 + 9 అంటే 16. ఇది మనకి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద షేర్ మాత్రమే. సో టోటల్ ప్రాఫిట్ కావాలి అని అంటే ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. ఈ 2 క్యాన్సిల్. 7 × 6 అంటే 42. యూనిట్ డిజిట్ మనకి 2 రావాలి. యూనిట్ డిజిట్ 2 వచ్చింది ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the price of a diamond is proportional to the square of its weight. Once this diamond broke into 4 pieces in the ratio of 4:3:2:1 by weight, when the pieces were sold, the merchant got 63,000 rupees less than the price of one piece of the diamond. Find the original price of the diamond. So ఇక్కడ ఇనీషియల్ గా డైమండ్ అనేది డైమండ్ ప్రైస్ అనేది వెయిట్ కి స్క్వేర్ టైమ్స్ అని ఉంటుంది. ఓకేనా. సో ప్రైస్ ఆఫ్ డైమండ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఇట్స్ వెయిట్. అయితే ఇప్పుడు ఈ డైమండ్ అనేది బ్రోక్ అయిపోయి 4:3:2:1 పార్ట్స్లోకి డివైడ్ అయిపోతే ఇప్పుడు ఈ బ్రేక్ అయిపోయిన డైమండ్ని అమ్మటం వలన అతనికి 63,000 రూపీస్ లాస్ వచ్చింది, అంటే లెస్ వచ్చింది అనమాట. ఇనీషియల్గా అతను బ్రేక్ అవ్వకముందు ఎంతకైతే అమ్మాడో అంతకన్నా ఇప్పుడు అతనికి లెస్ వస్తుంది, 63,000 రూపీస్ లెస్ వస్తుంది. అయితే ఇనీషియల్ డైమండ్ ఎంత ప్రైస్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయినాయి 4:3:2:1 కదా. యాడ్ చేస్తే మనకి 4 + 3 అంటే 7, 7 + 2 అంటే 9, 9 + 1 అంటే 10. సో కంప్లీట్ డైమండ్ వచ్చేసి 10 యూనిట్స్ వెయిట్ అని ఉంటే ఈ 10 యూనిట్స్ వెయిట్ మనకి ఇక్కడ 4:3:2:1 రేషియోలో డివైడ్ అయింది. సో ప్రైస్ అనేది స్క్వేర్ టైమ్స్ ఆఫ్ వెయిట్ అన్నారు కాబట్టి ఇనీషియల్ డైమండ్ వెయిట్ 10 అయితే స్క్వేర్ టైమ్స్ అంటే ఏమైంది ప్రైస్ 100 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ అయిపోయినాక 4:3:2:1 రేషియోలో డివైడ్ అయిపోతే ప్రైస్ ఏమొస్తుంది 4² అంటే 16, 3² 9, 2² 4, 1² 1. సో 16 + 9 25 + 4 29 + 1 అంటే 30. సో ఇప్పుడు వస్తుంది 30 రూపీస్ మాత్రమే. అంటే అతనికి 100లో నుంచి 30 మైనస్ చేస్తే 70 కదా. ఈ 70 వాల్యూ అనేది క్వశ్చన్లో మనకి 63,000 అని ఇచ్చారు. 70 లెస్ వస్తుంది కాబట్టి 70 యూనిట్స్ అంటే 63,000 అయితే ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద డైమండ్ 100 రూపీస్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్. 7 1s, 7 9s is 63, 9 అండ్ 4 zeros అంటే 90,000 రూపీస్ మనకి డైమండ్ ఒరిజినల్ కాస్ట్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Nitin has 16-17 rupees. He divided it between his sons Praveen and Kaksh and asked them to invest it at 10% interest rate compounded annually. It is observed that Praveen and Kaksh received the same amount after 17 and 18 years respectively. How much amount did Nitin give to Praveen? సో ఇక్కడ నితిన్ దగ్గర 16-17 రూపీస్ ఉంది. ఈ అమౌంట్ని ప్రవీణ్ అండ్ కక్ష్కి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. అయితే ప్రవీణ్కి 17 ఇయర్స్ తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో కక్షకి కూడా 18 ఇయర్స్ తర్వాత సేమ్ అమౌంట్ వస్తుంది. మనల్ని అడుగుతుంది నితిన్ ప్రవీణ్కి ఎంత అమౌంట్ ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ప్రవీణ్కి ప్రిన్సిపల్ అమౌంట్ పి అని చెప్పి తీసుకుందాం. అండ్ అమౌంట్ ఎంత వస్తుంది తనకి 1+ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని అన్నారు. 17 ఇయర్స్ తర్వాత మనకి అమౌంట్ అనేది వస్తుంది ప్రవీణ్కి. అండ్ రేషియో తీసుకుందాం. కక్షకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కే అని చెప్పి తీసుకుంటే 1 + 10% కాబట్టి 10 డివైడెడ్ బై 100 అండ్ హోల్ రేస్ టు టైం పీరియడ్ 18 ఇయర్స్. సో ఈ 17 ఇయర్స్ అనేది 18లో నుంచి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ప్రవీణ్ అండ్ కక్ష రేషియో వచ్చేసి 1 × 100 అంటే 100, 100 + 10 అంటే 110 కదా. సో 110 డివైడెడ్ బై 100 హోల్ పవర్ 1. ఈ 0 క్యాన్సిల్. సో ప్రవీణ్ అండ్ కక్ష రేషియో మనకి 11:10 అని వస్తుంది. టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ 11 + 10 అంటే 21. సో ఈ 21 వాల్యూ అనేది 16-17కి ఈక్వల్ అయితే మనల్ని అడుగుతుంది ప్రవీణ్ అమౌంట్ అనేది ఎంత. సో ప్రవీణ్కి 11 యూనిట్స్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం క్వశ్చన్లో నుంచి 11 మల్టిపుల్ చూసుకున్నా సరిపోతుంది, లేదా సాల్వ్ చేద్దాం. 21 months 21 × 7 is 147, క్యారీ 14. అగైన్ 21 × 7 147 కదా. సో 77 × 11 అంటే సో యూనిట్ డిజిట్ అయితే మనకి 7 రావాలి. అండ్ రెండిట్లో 7 వచ్చింది. సి అండ్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి 77 × 11 చేయాలంటే సేమ్ నెంబర్ని యాడ్ చేస్తే సరిపోతుందా.
7, 4, carry 1, 8. So 847 is our answer. Option B. Praveen ki total ga 847 rupees ఇచ్చారనమాట. ఓకేనా? నెక్స్ట్. A candidate gets 25% marks and fails by 68 marks, while another candidate who got 50% marks gets 42 marks more than the minimum marks required to pass the examination. Find the maximum marks for the examination. సో ఒక క్యాండిడేట్కి 25% మార్క్స్ వచ్చి కూడా అతను 68 మార్క్స్తో ఫెయిల్ అయిపోయారు. అంటే ఈ 25% టోటల్ మార్క్స్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఎక్స్లో అతనికి 25% ఆఫ్ ఎక్స్ తెచ్చుకొని 68 మార్క్స్తో ఫెయిల్ అయ్యారు అంటే ఈ 68 మార్క్స్ కూడా వచ్చినట్లయితే పాస్ అయిపోయేవాళ్ళు అతను. ఓకేనా? నెక్స్ట్ అనదర్ క్యాండిడేట్ హూ గాట్ 50% ఆఫ్ మార్క్స్ గెట్ 42 మార్క్స్ మోర్ దెన్ మినిమమ్ మార్క్స్. అంటే ఇంకో పర్సన్కి 50% ఆఫ్ టోటల్ మార్క్స్ వచ్చి 42 మార్క్స్ అడిషనల్గా వచ్చింది. అంటే 42 మార్క్స్ని మైనస్ చేస్తే పాసింగ్ మార్క్స్కి ఈక్వల్ అయింది కదా. మనం అడుగుతుంది ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ అనేది ఎంత అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రెండు పాసింగ్ మార్క్స్ కాబట్టి రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేద్దాం. 25% ఆఫ్ ఎక్స్ ప్లస్ 68 ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ 42. సో 50లో నుంచి 25 మైనస్ చేస్తే 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 68 ప్లస్ 42 అంటే 110 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 110 డివైడెడ్ బై 25% ఉంది కాబట్టి ఇంటూ 100. 25 వన్స్ 25 4. సో 4 ఇంటూ 11 అంటే 440. టోటల్ మార్క్స్ అనేది 440. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ అనేది హోంవర్క్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ క్వశ్చన్తో సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.